వెల్కమ్ టు టైమ్ న్యూస్. సరస్వతి టపాసుల దుకాణంలో టపాసుల పేలి అగ్ని ప్రమాదం. మొత్తం 4 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు తేల్చిన ఫైర్ సిబ్బంది. మంటలను అదుపు చేసిన నాయుడుపేట, సులూరుపేట అగ్నిమాపక వాహనాలు, సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పట్టణ సిఐ వెంకటేశ్వర్లు. ప్రమాద తీవ్రతను పరిశీలించిన డిఎస్పీ చెంచుబాబు. ప్రాణహాని లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు. జాతీయ రహదారిపై దుకాణాల మూసి ఇంటికి వెళుతూ మంటలను గమనించి 100కు సమాచారం ఇచ్చిన పుదూరు గ్రామస్తులు. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మలైకోట వద్ద సరస్వతి టపాసుల దుకాణంలో శుక్రవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా టపాసులు ఒకదానికొకటి అంటుకుని పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడం వల్ల ప్రాణాపాయం సంభవించలేదు. జాతీయ రహదారిపై దుకాణాలు మూసి అటుగా వెళుతున్న వ్యాపారస్తులు 100కు సమాచారం ఇవ్వడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. నాయుడుపేట, సులూరుపేట అగ్నిమాపక వాహనాలు మంటలను అదుపు చేశాయి. దుకాణంలో 4 లక్షల రూపాయల వరకు టపాసులు ఉన్నట్లు, అన్నీ కూడా పూర్తి కాలి దగ్ధమైనట్లు పోలీసులు గుర్తించారు. టపాసులు నిల్వ ఉంచిన రూమ్లో షార్ట్ సర్క్యూట్ జరిగినట్లు, అక్కడ నుంచి వ్యాపించిన మంటల వలనే అగ్ని ప్రమాదం సంభవించినట్లు పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. పోలీసులు సరస్వతి టపాసుల అంగడి ముందు రోడ్డును పూర్తిగా ప్రయాణికులు ప్రయాణాలు చేయకుండా మల్లాం రోడ్డును బంద్ చేశారు. మంటలు అదుపు చేసిన అనంతరం వాహనాలు ప్రయాణించేందుకు అనుమతులు ఇచ్చారు. స్థానికులు ఎటువంటి ప్రాణహాని లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం తెలుసుకున్న పట్టణ సిఐ వెంకటేశ్వర్లు, నాయుడుపేట డిఎస్పీ చెంచుబాబు హుటాహుటిన సంఘటనా స్థలాన్ని చేరుకున్నారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకుండా తగు చర్యలు తీసుకున్నారు. 6 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లినట్లు దుకాణ యజమాని శేషారెడ్డి తెలిపారు. నమస్తే అండి. ఈరోజు నాయుడుపేట లిమిట్స్లోని పూదూరు రోడ్లో ఉండే ఫైర్ క్రాకర్స్ ఒకటి స్టాక్ పాయింట్ అండ్ సేల్స్ గోడౌన్ ఒకటి ఉంది. ఈ గోడౌన్లో అరౌండ్ నైట్ మిడ్నైట్ 12:30 టైంలో ఇక్కడ ఏదో కొంచెం సౌండ్స్ వస్తా పొగ వస్తున్నట్టుగా మాకు డయల్ 100కి సమాచారం వచ్చింది. వెంటనే మా సిబ్బంది అలాగే ఫైర్ వాళ్ళు కూడా ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ పరిశీలిస్తే లోపల బాత్రూమ్ పక్కనే ఒక పవర్ సాకెట్ ఉంది, స్విచ్ బోర్డు ఉంది. అక్కడి నుంచి అది బర్న్ అయ్యి ఉండడం గమనించాము. సో అక్కడి నుంచి ఏమన్నా మంటలు వచ్చి ఆ పక్కనే ఉన్న ఈ క్రాకర్స్ నింపు పట్టుకొని పొగలు చెలరేగాయి. సో ఇక్కడ ఎవరు కూడా మనుషులు కానీ జనావాసాలు కానీ ఏమీ లేదు, ఎటువంటి ఇబ్బంది ఎవరికి కలగలేదు. పోలీసు వారు, ఫైర్ సిబ్బంది ఇమీడియట్గా స్పందించి యాక్షన్ తీసుకోవడం జరిగింది. సో మా జిల్లా ఎస్పీ గారు అలాగే మా డిఎస్పీ గారు కూడా ఇక్కడ సందర్శించడం జరిగింది. మా జిల్లా ఎస్పీ గారు వెంటనే లైన్లోకి వచ్చేసి మా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి అందరినీ కూడా సత్వరంగా ఇమీడియట్గా స్పందించేలాగా చేశారు. కాబట్టి వెంటనే ఇక్కడికి అందరం అధికారులు కూడా హాజరయ్యి ఇక్కడ ఎటువంటి ప్రమాదం జరగకుండా చూడడం జరిగింది. మిగతా విషయాలు ఏదన్నా ఉంటే రేపు ఒకసారి ఇన్వెస్టిగేషన్లో తేలాల్సింది.